ఈరోజు ఉపవాసం ఉంటున్నా, నాతో పాటు మా ఆయన కూడా ఉంటాను అంటున్నారు అన్నమాట. స్నానం అయితే చేసేసానండి, ఇంకా ఇప్పుడు పూజ కోసం వచ్చుకోండి చీర కట్టేసుకున్నాను. విషయం కూడా ఇది కూడా అయిపోయింది. ఇంకైతే నేతిలోని జీడిపప్పులు అయితే వేస్తున్నాను, రెడీ అయిపోయింది. ఇంకా పూజ అయితే చేసుకున్నామండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే మనకి కొబ్బరి మొట్టంలో గుదురు నచ్చదా, గుదురుతో చేసిన జ్యూస్ ఏమో నచ్చుతా. అయితే చెరుకు రసం తీసుకుంటున్నా. మా ఆయన అయితే ఈ కుందులు తెప్పించారనమాట, ఎత్తడివి. ఇంటికి వచ్చామండి, ఎంత టైగా అనిపిస్తుంది తెలుసా. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నామండి. సో ఈరోజు ఏకాదశి సాటర్డే కదా. సో ఫస్ట్ అయితే పూజ అయితే చేసేసుకున్నానండి. పువ్వులు అయితే యాక్చువల్గా లేవు, మారేడు పత్రితో దండం పెట్టేసుకున్నా. సాయంకాలం అయితే పువ్వులు తెచ్చుకొని అలాగే సాయంకాలం కూడా ఈరోజు పూజ చేసేది ఉంటుంది కదా. సో అందుకోసం నేనైతే ఈరోజు ఉపవాసం ఉంటున్నా, నాతో పాటు మా ఆయన కూడా ఉంటాను అంటున్నారు అనమాట. అలాగే ఇలా ప్రిమేజ్లో అయితే రెడీ చేసుకున్నా. ఇంకా మా ఇద్దరం ఈరోజు అయితే ఉపవాసం అనమాట. పాపకి పెద్దదానికి బాక్స్ రెడీ చేయడానికి రైస్ పెట్టాను అనమాట. తనకి టిఫిన్ కూడా ఇంటి దగ్గర రుబ్బ ఆల్రెడీ ఉంది. బొంబాయి చట్నీ రాత్రి చేసింది ఉంది, తనకు అది పెట్టేస్తాయి, అలాగో మేము తినాము కాబట్టి. ఇదిగోండి కుక్కర్ పెట్టాను. సో కూర వచ్చేసరికి చిన్నోడలు ఉన్నాయి. సో కొంచెం చిన్నోడలు తనకు వండేస్తే సరిపోతుంది అనమాట. తను కూర పట్టుకెళ్ళిపోతుంది, అలాగో ఉల్లి వేయకుండా కాబట్టి వాష్గా చేసి వచ్చు. లేనిషి పాపలు వేసిన తర్వాత మాత్రం ఉండట్లేదు, అందుకోసం ఎత్తుకున్నాను అనమాట. ఇంకా సాయంకాలం కోవులకి కూడా వెళ్ళాలి. నెక్స్ట్ ఇప్పుడు నుంచి ఉపవాసం ఉంటున్నాం కాబట్టి సాయంకాలం ఏదైనా ప్రసాదంలు చేసుకోవాలి. నెక్స్ట్ దేవుడికి నైవేద్యం ఏదైనా ప్రసాదంగా పెట్టాలి. గోధుమలకు ప్రసాదం చేసి పెట్టేద్దాం అని అనుకుంటున్నా, చూడాలి ఆ టైంకి. ఇంకా ఈరోజు అంతా ఎక్కువ పని ఏమి ఉండదు, పూజ కోసం ఏవైనా ఉంటే అవన్నీ ఉంచుకోవడాలి ఉంటాయి అనమాట. మీరు కూడా ఏకాదశి చేస్తున్నారో లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసరికి గీతంకి చిన్నడల కూర అయితే వండుతున్నా, అది కూడా ఉప్పు నీళ్ళు కూర అయితే వండుతున్నాను అనమాట. యాక్చువల్గా ఈ చిన్నడలు ఉప్పు నీళ్ళు కూర ఎప్పుడు తింటామంటే డెలివరీ టైంలో గట్టా మాకు పెడుతూ ఉంటారు. అప్పుడు మా అమ్మమ్మ అయితే నాకు ఒకసారి డెలివరీ టైంలో ఈ కూర పెట్టింది అనమాట. చాలా సింపుల్, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఉల్లి పడదు, నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ ఒక ఎండుమిరపకాయ అలా వేసి జస్ట్ వేసిన తర్వాత నీళ్ళు వేసేయడమే. నీళ్ళు వేసిన తర్వాత ఇలా ఆల్రెడీ చిన్నడలు వేపుతున్నాం కదా, అవి వచ్చేసరికి అందులో వేసి లైట్గా ఉప్పు వేసేయడం అనమాట. అదే చిన్నడలు ఉప్పు నీళ్ళు కూర. చాలా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే మాత్రము ఇప్పుడు గీతంకి అయితే అదే పెడుతున్నాయి, ఎందుకంటే టమాటీ వేసి వండినా తను టమాటీ తింది. గీతగా నాకు టమాటీ ఉంది, నాకు వద్దు అంటది అనమాట. సో ఇది వండేసాను అనుకోండి, ఫాస్ట్గా అయిపోతుందని ఇది ప్లాన్. అది వేగిపోయింది ఆల్రెడీ, తీసిస్తా. మీరు ఎప్పుడైనా చిన్నోడాలు ఉప్పు నీళ్ళు కూర తింటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చిన్నోడాలు అంటే ఏంటి లేదు, మినపూరి అని చిన్నోడాలే అంటారు. సో ఇప్పుడైతే గీతంకి అయితే అట్టు వేసాను అనమాట. బొంబాయి చట్నీ కూడా ఎచ్చబెట్టేసిన. ఇప్పుడు తినేసి వెళ్ళిపోతుంది స్కూల్కి. బాక్స్ కూడా కట్టేస్తాను. గీతం అయితే రెడీ అయిపోయింది. గీత చూడు, హాయ్ చెప్పు. హాయ్. సో గీతం అయితే ఈరోజు డిఫరెంట్ మోడల్ జడించింది అనమాట. సో ఇక్కడ అయితే 12 అవుతుందండి. ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే వీడియోస్ ఏం తీయలేదు. ఇప్పుడు మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. కొన్ని వీడియోస్ ఉంటే ఎడిటింగ్ చేశాను, ఇంకా లాంగ్ వీడియో ఒకటి ఉంది, అది ఎడిటింగ్ ఉంది. ఈరోజు ఏకాదశి కదా, ఉపవాసం ఉంటున్నాం. సో దానివల్ల మరి కొంచెం మత్తుగా అనిపిస్తుంది. బట్ ఉపవాసం చేసినప్పుడు ఎప్పుడు పడుకోకూడదు కదా. సో పడుకోకుండా ఇంకా నా పనులన్నీ చేసుకుంటున్నా. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే సాయంకాలం దీపం పెట్టింది, గుడికి వెళ్తాం అనుకుంటున్నాను ఇంకా. సో ఆ పనులు అప్పుడు సరిపోతాయి, ప్రసాదాలు రెడీ చేయడం అన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు టైం గడిచిపోతుంది. ఇంకొక 2 గంటలు గడిస్తే చాలన్నమాట. ఇంతవరకు అయితే నోట్లో మంచి నీళ్ళు కూడా వేసుకోలేదండి. తెల్లారు లేచిన వెంటనే స్నానం చేయకముందు మాత్రం చాయ్ పెట్టుకొని తాగాను, నేను అతను కలిపి. యాక్చువల్గా పలు రకాలు పాలు అవి తాగొచ్చు అంటారు. పులుపు కానీ ఉప్పు కానీ కారం కానీ ఏమీ తినకూడదు అని అంటారు అనమాట. సో మీ అందరికీ అది తెలుసా? అలానే పాటిస్తారా మీరు కూడా? ఒకవేళ మీరు అలానే పాటిస్తే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఇప్పుడు కొంచెం వాటర్ తాగుదామని వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నాను అనమాట. దాహం వేస్తుంది. ఫ్రూట్స్ కూడా ఏం తీసుకోలేదు, యాక్చువల్గా ఇంట్లో ఉన్నాయి. బట్ నెక్స్ట్గా చేద్దాం, తినకుండా ఎంతసేపు ఉండగలంలే అని ట్రై చేస్తున్నా. చూద్దాం ఏం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే నీళ్ళు తాత. టైం అయితే కరెక్ట్గా మధ్యాహ్నం 3 అవుతుందండి. ఎంతవరకు పడుకోకుండా అలాగా సెల్లులోనే వీడియో పాటలు అవన్నీ వేసుకొని వినేసి పూజల కోసం గట్రా తెలుసుకున్నాను.
నిద్ర అయితే పోయింది. ఇప్పుడైతే స్నానం చేసేసుకొని మళ్ళీ రెడీ అయ్యి ఇంకా ప్రసాదం రెడీ చేసేసి ఇంకా దేవుడికి అమ్ముచుకుంటున్నా. సాయంకాలం దీపం పెట్టేశాక పలహారం చేయాలి. నెక్స్ట్ గుడికి వెళ్తాను అన్నాను కదా, సో దానికోసం అన్నట్టు. సో అది ఇప్పుడు చేసేస్తే ఆ టైంకి అయిపోతుంది. మా ఆయన వచ్చిన టైంకి, అలాగైతే అతను వచ్చిన వెంటనే మొక్కివచ్చు. స్నానం అయితే చేసేసానండి. ఇంకా ఇప్పుడు పూజ కోసం అమర్చుకుంటా. చీర కట్టేసుకున్నాను, కాటన్దే. బ్లౌజ్ అయితే దీన్ని ఇంకా స్టిచ్చింగ్ కావలేదని చెప్పేసి ఈ మగ్గం వర్క్ బ్లౌజ్తో పేరప్ చేసేసాను. ఇప్పుడైతే నా పనులు చేసుకుంటా. పనులు చేస్తుంటే మధ్యలో కావాలంటే వీడియో షూట్ చేస్తా. కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఫస్ట్ మంచిగా నెయ్యి వేసి గోధుమలోకి అయితే వేసి వేపుతున్నాను అనమాట. ఇటు పక్క వచ్చేసరికి ప్రసాదంకి బియ్యం పరమన్నంలా వండుతాను. అంటే యాక్చువల్గా ఆ బియ్యం కొంచెం స్టార్ రైస్లా ఉంటాయి, సో అదే పెడుతున్నాను అనమాట. సో మొన్న అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ప్యాకెట్స్ తెచ్చుకున్నాను. ఒక్కొక్కటి 10 రూపీస్ ప్యాకెట్స్. అదొకటి ఇదొకటి పళ్ళు రకాలు పెట్టేసి నొక్కేస్తా. అయితే ఆల్రెడీ అచ్చిబెట్స్ ఉంచాను అనమాట. ఇవైతే అసలు వాడలేదు. సో ఇప్పుడైతే ఇవే పాయసంకి వేసేద్దాం. సో గోధుమలోకి అయితే ఏగిపోయింది అనమాట బాగా. అంతలోపు అయితే నేను పిండి ప్రమిదల కోసం కలుపుతున్నాను. కొంచెం బెల్లం, పాలు, ఒరిపిండి అనమాట. సో ఈ పిండి ప్రమిదలో దీపం పెడతాను సాయంకాలం. నెలకి ఇలా ప్రమిదలు అయితే రెడీ చేసుకున్నాను అనమాట నాకు వచ్చినట్టు. పాయసం కూడా ఇది కూడా అయిపోయింది, ఇంకా ఆపేస్తాను. మరి కొంచెం సేపు ఉంచినా చల్లగైన తర్వాత చెక్కబడిపోతుంది కదా. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే చాలు. యాక్చువల్గా బాదం పౌడర్ వేస్తే ఇంకా బాగుంటుంది, బట్ నేను బాదం పెక్కలు ఉన్నాయి కానీ మిక్సీ ఆడలేదు. పంచదార పాలతోనే చేసేస్తాను, నీళ్ళు కూడా యాడ్ చేయలేదు. నేను దేవుడి ప్రసాదాలు ఏవి చేసినా నీళ్ళు యాడ్ చేయను అనమాట, ఉట్టి పాలతోనే చేస్తాను. ఇక్కడైతే నేతిలోని జీడిపప్పులు అయితే వేస్తున్నాను అనమాట. చాలు, ఇంకా మరీ ఫ్రై అయిపోయినా బాగోదు కదా. ఈ పాయసంలో వచ్చేసరికి ఒక 5 బద్దలు వేసాను అంతేనే, ఎందుకంటే ఎలా ఉంటుందో తెలియదు కదా టేస్ట్, అందుకోసం. సో దీనికైతే కొంచెం ఎక్కువే వేసాను గోధుమ నొక్క ప్రసాదంకి. సో ఫైనల్గా గోధుమ నొక్క ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు డ్యూటీ నుంచి వచ్చినప్పుడు పువ్వులు తండి అంటే తీసుకొచ్చారు. 50 రూపాయలు అనుకుంటా, చూడండి ఎనుగోళ్ళు ఇచ్చారు. సో అలానే కొబ్బరికాయలు కూడా తీసుకొచ్చారు అనమాట. ఇప్పుడు దండం పెట్టేసుకుంటాం మేము. చంపకూడదు జేజ్కి లేదు. దేవుడిని అయితే ఇలా అమర్చుకున్నాను. ఇప్పుడైతే దండం పెట్టేసుకుంటాం. దీపం పెట్టేసి పూలు గట్ట పెట్టేసాను, అవే ఉన్నాయి. మళ్ళీ గుడికి తీసుకెళ్ళాలి కదా, అందుకోసం కొంచెం ఉంచేసిన. ఇంకా పూజ అయితే చేసుకున్నామండి. సింపుల్గా హ్యాపీగా జరిగిపోయింది. 2 ప్రసాదాలు పెట్టేసి ఒక అంటిపండు కూడా పెట్టేసినాను అనమాట. ఇప్పుడైతే ఉపవాసం అయిపోయి పలహారం తినడం అనమాట. అది కూడా స్వీట్ అని, ఆ ప్రసాదాలు తినాలి, కారం ఉప్పు ఏం తినకూడదు. దేవుడి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. ఎక్కడైతే మా ఆయన బ్లెస్సింగ్స్ అయితే నేను తీసుకోవాలన్నమాట. అందుకోసం అక్షంతలు పట్టుకొని నిలబడ్డాను. అతనైతే అక్కడ ధూపం అనమాట, ధూపం ఇస్తున్నాం. ఇప్పుడైతే మా ఫ్యామిలీ నలుగురం కూడా కూర్చొని కలిసి పలహారం చేస్తున్నాం అనమాట. అదే ప్రసాదం తింటున్నాం. హౌ ఇస్ ఇట్? సూపర్. మమ్మీ బాగా చేసిందా? చాలా బాగా కుదిరింది గోధుమ నొక్క ప్రసాదం. ఇదైతే ఇంకా టేస్ట్ చేయలేదు, చూడాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఏదో ఎక్కువ తినేద్దాము, సాయంకాలం ఎంత వ్యాంగ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ తర్వాత సాయంకాలం అయ్యేసరికి ఆ తినే టైంకి తినబుద్ధి కాదు అనమాట. ఇప్పుడైతే టెంపుల్కి బయలుదేరామండి, అన్నీ పట్టుకున్నా. ఇదైతే సంచిలో పెడదామండి వేసాను. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఫుల్ లోడ్ ఉంది. లేని 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 ఇచ్చుడు గోవింద్ చెప్తున్నావా? చెప్పు, మళ్ళీ చెప్పు, గట్టిగా చెప్పు.
దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే నైట్ ఫుడ్ ఏం తినకూడదు, ఫ్రూట్స్ తినిసే పడుకోవాలి కదా. నేను సీతాఫలం తీసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ టైం కోకోనట్ జ్యూస్ అయితే మా ఆయన ట్రై చేశారు, బాగుందంట. నాకు నచ్చలేదు. తాగేవా? నేను ఎప్పుడు తాగలేదు, ఈరోజే టేస్ట్ చేశాను కానీ నాకేం అనిపించదు. ఎందుకంటే మనకి కొబ్బరిబొండంలో ఉన్న గుదురు నచ్చదు, ఆ గుదురుతో చేసిన జ్యూస్ ఏమో నచ్చుతా. అయితే చెరుకు రసం తీసుకుంటున్నా. నేను కోకోనట్ జ్యూస్ తాగను కదా, అందుకోసం. తాగు. బాగుంది. బాగుందా? వాళ్ళైతే క్లోజ్ చేసేస్తాను రంట, మా ఆయన చూసి ఆగారు. ఎందుకు దాన్ని రోడ్డు మీద నేర్చుకుంటూ ఉంటుంది. వెళ్ళే ముందు ఇంటి దగ్గర గుమ్మ ముందు దెబ్బ పెట్టుకుంటాం కదా, మా ఆయన అయితే ఈ కుందులు తెప్పించారనమాట, ఎత్తడివి. ఇవి మీదన క్లోజ్ చేయొచ్చు, దానివల్ల గాలికి కొండెక్కకుండా ఉంటాయి. నాకైతే ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే మాత్రం లింక్ అయితే ఇవ్వను, స్క్రీన్ మీద అయితే ప్రోడక్ట్ ని ట్యాగ్ చేస్తాను. నచ్చితే తీసుకోండి. చూడండి, లైట్ ఆపినా కూడా వెలుగు అనేది కనిపిస్తుంది అనమాట మనకి. సో ఇంటికి వచ్చామండి, ఎంత టైట్ కనిపిస్తుంది తెలుసు. అసలు తెల్లవారు ఉన్న ఉపవాసం ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు చూపిస్తుంది, హెడేక్గా అనిపిస్తుంది అనమాట. మార్నింగ్ నుంచి ఫుడ్ లేకపోతే, వాటర్ కంటెంట్ లేకపోతే ఎలా ఉంటుంది, ఇలానే ఉంటుంది. అందుకే కదా ఉపవాసం చేస్తే సాయంకాలంకి రాత్రికి ఇలా అయిపోతారు కదా. తెల్లవారు ఎంత బాగుండేదని చూడండి. ఇప్పుడు చూడండి, నా కళ్ళు, నేను ఎలా ఉన్నానే, బాగాలేదు కదా ఇప్పుడు. బాగున్నానా? మా ఆయన అయితే కొబ్బరి చెట్టు తెచ్చారు, అది కోరుతున్నాను. సో ఇంకా పిల్లలకైతే పాలు ఇచ్చి పెడుతున్నా. వాళ్ళకి పాలు ఇచ్చేసి, పాలు ఎక్కడ తెచ్చేసి రాత్రికి లేనేసి అమ్మకి ఇంకా పడుకొని పోవడమే అనమాట. ఇంకేం తినము, తినే ఓపిక అయితే నాకు లేదండి. ఈ సీతాఫలం తెచ్చుకున్నాము, ఒకవేళ నచ్చితే తింటాను, లేదంటే లేదు. ఎందుకంటే చాలా హెడేక్ అనిపిస్తుంది. ఆయిల్ కూడా రాయకూడదు కదా, ఈరోజు శనివారం, ఏకాదశి, మళ్ళీ రేపే రాసుకోవాలి. ఈ మధ్య ఆయిల్ కూడా ఎక్కువ రావట్లేదు అనమాట, దానివల్ల కూడా తలనొప్పి రావచ్చు. నెక్స్ట్ స్నానాలు కూడా ఎక్కువ అవుతున్నాయి కదా నాని తలకి. ఈరోజు చేశాను, మొన్న చేశాను, సోమవారం చేశాను, మళ్ళీ రేపు కాదు ఎల్లుండి చేయాలి. సో ఇది అండి ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.